చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. ఏమండి? తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండక ఆయన నిన్ను విసర్జించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు, ఈ సందర్భం కూడా సౌలు విషయంలో మాట్లాడబడింది. నీవు తిరుగుబాటు చేసావు గనక. ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేయడం అనేది సోదె చెప్పుడుతో సమానం, మాయా విగ్రహములను పూజించుడితో సమానం. పిల్లరా, నువ్వు విగ్రహారాధన విడిచిపెట్టాను అనుకుంటున్నావు, కానీ నేటికి విగ్రహారాధన చేస్తున్నావు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా అని అంటే, నువ్వు తిరగబడుతున్నావు. ఏం చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ సమాజంలో తిరుగుబాటు చేయకూడదు. మరి ముఖ్యంగా దేవుని మీద మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుని మీద తిరగబడుతున్నామా అంటే, తిరగబడడం అంటే కలబడడం లేకపోతే కొట్టడం కాదు. దాన్ని మనం తిరగబడడం అంటున్నా. మా బిడ్డలు మా మీద తిరగబడుతున్నారంటే వారిని అలా మనం చూస్తాం. దేవుడి మీద తిరుగుబాటు చేయడం అంటే ఆయన ఉద్దేశం ఒకటి, ఆయన సంకల్పం ఒకటి, ఆయన ఆలోచన ఒకటి, దానికి విరుద్ధంగా నీవు ప్రవర్తించడం. ఒక మాటలో చెప్పాలంటే, యోనా దేవుని మీద తిరుగుబాటు చేశాడు అని చెప్పొచ్చు. పిల్లలు, ఒక ఎగ్జాంపుల్గా యోనాను మనం తీసుకోవచ్చు. దేవుడు నినివేకి వెళ్ళమని బయలుదేరమని చెప్తే అతడు పిల్లలు దేవుడిని తక్కువగా అంచనా వేసి ఆ యొక్క తర్షీషుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో చూస్తే అతడు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగానే, అంటే దేవుడు చెప్పినట్టుగా కాకుండా తనదైన శైలిలో ముందుకు సాగాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తిరుగుబాటే. బైబిల్ గ్రంథంలో పిల్లరా చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 14వ వచనం చూస్తే ఎలా అనగా, సీను అరణ్యములో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారు కనుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితే ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్ళే. దేవునికి స్తోత్రం. పిల్లరా, అక్కడ నా మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు కనుక దేవుడికి ఆ యొక్క మెరీబా జలముల యొద్ద నువ్వు నా మీద తిరగబడ్డావు అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మీద మనం ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో అది దేవుని దృష్టిలో పాపం, అది పాపము అని చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట కూడా మనం చూడవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా పిల్లరా, ఇక్కడ నా రౌద్రనంతటిని వారి మీద కృంభరించి వారిని నిర్మూలం చేసేయాలనుకున్నాను నేను. ఎందుకంటే వారు నా విశ్రాంతి దినాలను అపవిత్రపరుస్తున్నారు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అంటే నా నియమాన్ని, నేను పెట్టిన కట్టడలను అనుసరించకుండా వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, వారికి తోచినట్టుగా నడుస్తూ ఉన్నారు. అలా నా మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు. నేను ఒకటి చెప్తా ఉంటే మరొకటి చేస్తూ ఉన్నారు. పిల్లరా, నేను చెప్పిన దానికి అనుకూలంగా ప్రవర్తించడం లేదని దేవుడు పిల్లరా అక్కడ హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజు అయినటువంటి దావీదు పిల్లరా దేశాన్ని సుభిక్షంగా పరిపాలన చేస్తున్న దినాలలో అతని కుమారుడైనటువంటి అబ్షాలోం పిల్లరా తండ్రికి వ్యతిరేకంగా ఒక టీం తయారు చేసుకొని తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అంటే తండ్రి మీద తిరగబడ్డాడు. పిల్లరా, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా తనదైన శైలిలో పిల్లలు ఒక ఆలోచన చేసుకొని అడ్డదారిలో రాజ్యాధికారం కావాలని దురాశకు పోయి పిల్లరా తండ్రి స్థానాన్ని ఆక్రమించుకోవాలనేటువంటి అత్యాశతో
ఆ యొక్క అబ్షాలోం పిల్లరా ఒక టీం తయారు చేసుకుని యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తున్న సందర్భంలో దేవుడు అతనికి ఎటువంటి మరణాన్ని ఇచ్చాడో మనం తెలుసు. పిల్లరా ఆ యొక్క తలంతా కూడా మస్తకి వృక్షానికి చిక్కుకొని అతడు పిల్లరా గుర్రం కింద నుంచి వెళ్ళిపోగా ఆ యొక్క వేలాడుతూ ఉండగా అక్కడ సైనికుడు చంపేయడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అబ్షాలోము తిరగబడ్డాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. అది దేవుడి చిత్తం కాదు, కానీ పిల్లరా అబ్షాలోము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తండ్రి మీద తిరగబడ్డాడు. అతని పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేయుట పాపము.